మొత్తానికి ఖమ్మంలో వెలుగుమట్ల అనేటువంటి విలేజ్లో ఎవరైతే బాధితులను ఇంట్లోంచి గెంటి వేసి ఇళ్లను నేలమట్టం చేసిందో ప్రభుత్వం, అదే చోట అదే బాధితులకు నిన్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేయించడం జరిగింది. నిన్న ఖమ్మం కలెక్టరేట్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో లబ్ధిదారులకు పట్టాలు స్వయంగా నేనే అందించడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఖమ్మంకు వెళ్ళి ఖమ్మంలో బాధితుల పక్షాన నిలబడి ఇక్కడ ముఠా ఒకటి తయారైంది, ఈ ముఠాను ఖతం చేస్తూ బాధితులకు కూల్చిన చోటే ఇల్లిప్పియాలని చెప్పి డిమాండ్ చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సేమ్ టైం బాధితులకు కూడా భరోసా ఇస్తూ ఒక్క గుంట భూమి కూడా, గజం భూమి కూడా అక్కడి నుంచి పోనీయను అనేటువంటి మాటను పకడ్బందీగా చెప్పి ఆ తర్వాత ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంగీకరించి అక్కడే పట్టాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి 31 ఎకరాల భూమి, భూదాన్ భూమి, అది 62 ఎకరాలు అంటారు కానీ 62 కాదు, అది తప్పు. ఎందుకంటే రికార్డ్స్ అన్నీ తెచ్చిన ఆ 31 ఎకరాల 7 గుంటల భూమిని అక్కడ ఉన్నటువంటి పేదలకు నిన్న పట్టాల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది లబ్ధిదారులు మిగిలిపోయినారు. వాళ్ళ జాబితాను కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్వీకరించి వాళ్ళకు కూడా ఇల్లు దక్కే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రయత్నం చేయబోతా ఉంది. ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమం.